అందరికీ ముందుగా నా యొక్క నమస్సమాంజలు. మరి ఇది అంతగా మాట్లాడేటువంటి సమయం కాదు, అయినా కూడా మీరందరూ వేచి ఉన్నారు. మేము కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాము. సుధీర్ చెప్తూనే ఉన్నాడు అది చాలా దూరం, సమయానికి రాలేదని, కానీ వెళ్ళక తప్పలేదు. సో ఏదేమైనా ఈరోజు మరి మనం ఈ లిబరేషన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో ఈ సమావేశాలు జరుపుకున్నటువంటి సందర్భంలో ఒంగోలులో కూడా మనం ఒక కార్యక్రమం పెట్టుకుందామని మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదించారు. దానిలో భాగంగా ఈరోజు మరి ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు మాట్లాడారనేది మన వాళ్ళు తెలియచేశారు. అట్లాగే మన ఆలోచన విధానం గురించి కూడా ఇక్కడ అన్ని ప్రస్తావనకు వచ్చాయి. ఏ ఆలోచనతో ఈరోజు ఒక పార్టీని మనం స్థాపించుకున్నాము, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము అన్న విషయాలు కూడా ప్రస్తావన జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగానే 2700 కిలోమీటర్ల పైగా నడిచిన తర్వాత ప్రతి గ్రామంలోనూ మనం చూసినటువంటి పరిస్థితులు, ప్రతి చోట కూడా అన్ని విధాలలోనూ, అన్ని రకాలలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ పేదవారికి వారికి అందాల్సినటువంటి సేవలైన, అభివృద్ధి అయిన ప్రతి విషయంలో కూడా ఆ వివక్ష, వ్యత్యాసం అనేటువంటిది అడుగడుగునా కనిపించింది. అది ఒక రీసెర్చ్ పేపర్ లాగా సాగింది. ఒక థీసిస్ కోసం జరిగినటువంటి సంఘటనలాగా ఈ యాత్ర సాగింది. పేదల ఎడల ఎంత వివక్ష ఉంటుంది అన్నది ప్రస్ఫుటంగా కనిపించింది. అణచివేత అనేది ఏ విధంగా ఉందనేది ప్రస్ఫుటంగా కనిపించింది. ఆధిపత్యం అనేది ప్రాంతానికి ఎలా మారింది అనేది కూడా చాలా స్పష్టంగా కనిపించింది. మేము మొదలుపెట్టినటువంటి పూర్వపు నెల్లూరు జిల్లా తడ దగ్గర నుంచి వెళ్తున్న క్రమంలో ఒక ప్రాంతంలో నడిచి వెళ్తున్నప్పుడు ఒకరి ఆధిపత్యం ఉంటే ఇంకో ప్రాంతానికి వచ్చేసరికి ఇంకొకరి ఆధిపత్యం కనిపిస్తూ ఉంది. అలా ప్రకాశంలోకి వచ్చి గుంటూరులోకి వెళ్ళి, కృష్ణలోకి వెళ్ళి, అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు వారి యొక్క ఆధిపత్యంతో చలామణి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా స్పష్టంగా సాంఘిక స్థితిగతులు, అంటే సోషల్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంది అనేది ఆయా ప్రాంతాల నుంచి లాస్ట్కి మేము తుని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆధిపత్యం చేసేటువంటి పరిస్థితి ఎవరికి ఉంది. కనీసం వారు అంటే ప్రతి చోట ఒక 3-4 కమ్యూనిటీస్ సంబంధించినటువంటి వారే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1%, 2% ఉన్న కమ్యూనిటీస్, కొన్ని 4% ఉన్న కమ్యూనిటీస్, కొన్ని 6%, అత్యధికంగా అంటే 6% ఉన్న కమ్యూనిటీ, ఒకటి 9% ఉన్నటువంటి కమ్యూనిటీ. వీళ్ళు ఈ పేదల మీద ఏ విధంగా ఆధిపత్యం చేస్తూ వారికి అర్హతకు తగినది కూడా వాళ్ళు పొందాలంటే వీరి యొక్క పర్మిషన్ ఉండాలి. ఇక్కడ మన నర్సింగోలు గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, చాలా మంది యూత్ మాట్లాడారు, వాళ్ళకి మంజూరైనటువంటి ఇళ్ల స్థలాలు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, మౌలిక వసతుల కోసం మాకు అక్కడ నీరు కోసం ఒక బోరు వేయండి, కరెంట్ కనెక్షన్ ఒకటి ఇవ్వండి, మాకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇల్లు అన్న విషయం అడగడం కోసం అక్కడ ఉన్నదేమో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు.
కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగేది ఏమీ లేదు. ఇక అధికార పక్షం నుంచి ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఆ ఇన్ఛార్జీని కలిసి అతని ద్వారా ఏదైనా మంజూరు చేయించుకుని నిధులు ఇప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటే, ఆ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్సన్ ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవాడు. ఈ గ్రామంలో సమస్య ఉంది అడగాలనుకున్న వాళ్ళు కూడా ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే ఒక షెడ్యూల్ కాస్ట్ పీపుల్, ఒక షెడ్యూల్ కాస్ట్ రిప్రజెంటేటివ్ని కలవటానికి వెళితే ఆ నర్సింగోలు గ్రామంలో ఉన్న ఆధిపత్య వర్గం వాళ్ళు మాకు చెప్పకుండా, మాకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా మీరెళ్ళి ఎలా కలుస్తారని చెప్పి వాళ్ళు నిలదీసి వాళ్ళు కోరినటువంటి ఆ మంజూరుని శాంక్షన్ కానియకుండా ఆపారు అని చెప్పేసి మేము యాత్రలో వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం. అంటే కనీసం అంటే ఇక్కడ ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అని వాదించిన దానికి అలా గనక ఇవ్వకపోతే ఇచ్చినది కూడా వృధా. పూనాలో జరిగినటువంటి ప్యాక్ట్ వల్ల, గాంధీ నిరాహార దీక్ష చేయడం వల్ల, బ్రిటిష్ పరాయి దేశస్తులు ఇక్కడ ఉన్నటువంటి అస్పృశ్యుల కోసం ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని కాలరాసినటువంటి పరిస్థితి వల్ల ఈరోజు కనీసం తమ జాతి నాయకులను కూడా తమ ప్రజలు కలుసుకోవడానికి పెత్తందారులు పర్మిషన్ తీసుకుంటే తప్ప వెళ్ళే పరిస్థితి లేదు అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ చిత్రం. సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈ యాత్రలో వచ్చాయి. ఆ వ్యత్యాసం, వివక్ష అనేది ఏ స్థాయిలో ఉందంటే, ఓట్లు వేయడానికి ప్రతి చోట కూడా డబ్బులు ఇచ్చారు. 2,000 రూపాయలు ఓటుకి ఇస్తారు. ఆ డబ్బు తీసుకుని ఓటు వేస్తారేమో అనే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటే, సత్యవేడి కాన్స్టిట్యున్సీలో మొన్న 2,000 ఎక్కడ ఇచ్చారు సార్, 500 ఇచ్చారని చెప్పారు. అంటే అది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి, అంటే నేను జనరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న విషయాన్ని చెప్పాను. అయితే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అంత బయట వాళ్ళకి ఇచ్చినట్టు 2,000 ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, 500 ఇస్తే చాలంటే కనీసం ఆ ఇచ్చే లంచంలో కూడా వివక్ష ఉందన్న విషయాన్ని మీరు గమనించండి అని చెప్పడానికి. అంటే అందులో కూడా ఎంత చిన్న చూపు ఉన్నది. అక్కడ కూడా కనీసం పక్కవాడికి 2,000 ఇచ్చింది అంటే మనం 2,000 ఇవ్వాలని మనం సమర్థించడం లేదు. ఆ డబ్బు ఓట్ల కోసం డబ్బులు ఇవ్వడం అన్నదాన్ని మనం వ్యతిరేకిస్తూ ప్రతి విషయంలో కూడా మన అవగాహన కల్పిస్తూ మాట్లాడుతూ ఉన్నాము. కానీ అందులో కూడా అంటే ప్రతి విషయంలోనూ కూడా పేదల ఎడల ఎంత వివక్ష ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత చిన్న చూపు ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఆలోచన ఇది. ఈ విధంగా ప్రతి చోట కూడా అణువున అడుగడుగున ఈ ఆధిపత్యం అనేటువంటిది కొన్ని వర్గాలే ఈ పేదల ఎడల చూపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. మనకు కళ్ళ ముందు అంతా బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యవస్థలోకి తొంగి చూస్తే వాస్తవాలు మనకి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం పేదలుగా అంటే ఇదే బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద మనం అధిక జనుల యొక్క ఆకాంక్ష సదస్సుని యాత్రలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు 9వ తేదీ అక్టోబర్ అనుకుంటా. ఆ రోజు మనం ఈ అధిక జనుల యొక్క ఆకాంక్షలు ఏమిటి, అవి ఏ విధంగా నెరవేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం ఆ రోజు మాట్లాడటం జరిగింది. అధిక జనులు అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలు అనే పేదలందరినీ మనం అధిక జనులు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ఈ పేదలుగా ఉన్న వారే ఈ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు. అలాంటి అధికంగా ఉన్నటువంటి జనం కోసం పనిచేసేవారు ఈరోజు లేరు. అయితే ఈ అధికంగా ఉన్నటువంటి జనం కేవలం పాలితులుగానే ఉన్నారు. ఈ అధికంగా ఉన్నటువంటి జనం ఆధిపత్య వర్గాల చెప్పు చేతల్లో, వారి యొక్క కనుసన్నల్లో, వారి గుప్పెట్లో వారు చెప్పిన విధంగా పనిచేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వారికి ఏ రూపంలోనూ ఏ అవకాశము అందేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక బానిస మనస్తత్వాన్ని
వారిలో చొప్పిస్తూ నిరంతరంగా మీరు బానిసలుగానే బ్రతకాలి, ఏది కావాలన్నా మాకు రావాలి, మమ్మల్ని అడగాలి, మాకు మొక్కాలి అనేటువంటి దృక్పథంతోనే పనిచేసేటువంటి క్రమం వీరికి నేర్పిస్తూ ఆ మనస్తత్వాన్ని పెంపొందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యాత్రలో గమనించి ఈ అధిక జనులకు ఒక విముక్తి అనేది కలగాలి అని అంటే వారందరూ కూడా ప్రతి చోట ఇచ్చినటువంటి సూచన, మనకంటూ ఒక స్వతంత్ర వ్యవస్థ కావాలి, మనకంటూ ఒక వేదిక అనేది ఉండాలి. ఈ రోజు ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కానీ, అది అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రతిపక్ష కూటమి అయినా, ఇవన్నీ పెత్తందారుల చేతిలో ఉన్నటువంటివి, వారు ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నటువంటివి. వారు ఎప్పటికీ కూడా మనల్ని ఒక వస్తువులాగా, వాడుకునేటువంటి వస్తువులాగా చూస్తారే తప్ప మన కోసం పని చేయాలి, మన కోసం సేవలు అందించాలి అన్న దృక్పథంతో చూడరు. కాబట్టి అధిక జనులు ఉన్న మన పేదవాళ్ళ కోసం ఒక వేదిక అనేది మనకు అవసరం, ఒక వ్యవస్థ అనేది మనకు అవసరం. అది స్వేచ్ఛగా పనిచేయగలగాలి, స్వతంత్రంగా నిలబడగలగాలి, ఎక్కడ కూడా తల వంచని, తల వగ్గని దీక్ష పట్టుదల కలిగి పనిచేసేటువంటి ఒక వ్యవస్థను మనం నిర్మించుకోవాలి అన్న చర్చ, సూచనలు స్వయంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చూసిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఈ అధిక జనులైనటువంటి పేదలకి ఒక విముక్తి శాశ్వతంగా కల్పించాలి అన్న ఆలోచనతో మొన్న 14వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి బైబిల్ మిషన్ ప్రాంగణం నుంచి వేలాది మంది సమక్షంలో పేదవారి కోసం, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిబరేషన్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం పేదల కోసం, పేదల చేత ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎందుకు పేదలతో ఏర్పాటు చేయాలి, ఎందుకు పేదవారి కోసం అంటే, అలాంటి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలంటే పేదవారి కోసం పనిచేయాలి. అది ఎవరి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలంటే పేదల యొక్క భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలి. అది ఎవరిది అంటే అది పేదలది. ఎందుకు ఈ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎందుకు ఇలాంటి ఒక ఆలోచన చేశాం? మన ఎక్స్ వార్డెన్ గారు చెప్పినట్లుగా బీవి గారు, అవకాశాలు అనేవి మనకి లేక రాక, లేదా వాటిని పొందే విధానం చేత కాక ఏది కాదు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకు మాట్లాడేవాళ్ళు, ఎందుకు ఈ ఉన్న వాటిలో ఏదో దానిలో తీసుకోవచ్చు కదా, మీరు అడిగితే ఇస్తారు కదా, ఒక ప్లేస్ చూసుకుని కంటెస్ట్ చేయొచ్చు కదా, అక్కడి నుంచి పోటీ చేసి ఒక పదవిని పొందొచ్చు కదా అని ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. అంటే ఎన్నో సిద్ధాంతాలు మాట్లాడి, ఎంతో ఫిలాసఫీ గురించి చెప్పి, ఎన్నో ఐడియాలజీలు ప్రబోధ చేసి, తెల్లవారితే ఐడియాలజీ మాట్లాడి ప్రబోధ చేసిన వారు కూడా ఆఫ్ హ్యాండ్ అంటే బహిరంగంగా మాట్లాడేది ఇది, వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మాత్రం ఇలా ఎందుకు, ఒకటి తీసుకుని ఏదో ఒక చోట గెలవచ్చు కదా, ఒక పదవి పొందొచ్చు కదా అనే విషయాలు ఈనాటికి కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఇంత హిపోక్రసీ ఎందుకు ఉంటుంది మనం మాట్లాడే మాటల్లోనూ చేసే చేతల్లోనూ? అంటే మాటలకి చేతలకి ఎందుకు అంత తేడా? అలాంటి తేడా ఉన్నప్పుడు అదేదో కనీసం వెళ్ళి అక్కడ బానిసగా బ్రతుకుదాం, ఆ బానిసత్వంలోనే ఆనందాన్ని పొందుదాం అనుకున్నప్పుడు అందులోనే కొంత సుఖాన్ని చూసుకోవచ్చు కదా. చెప్పే మాటలకి చేసే పనులకి అంత వ్యత్యాసం ఉంటే ఎట్లా? ఇప్పుడు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు పాలకపక్షం వైఎస్ఆర్సీపీ ఉంది, ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, ఇంకా మిగిలినటువంటి పార్టీలు ఉన్నాయి. అయితే
గత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు కానీ 2 రకాల పార్టీలు పరిపాలన చేశాయా అనేదే తప్ప, బట్ అవి రెండు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కనుసన్నల్లో పనిచేసినటువంటివే. ఒకరు అధికార పక్షంగా, ఇంకొకరు ప్రతిపక్షంగా ఒక రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. అంటే మనం రోల్ ప్లేలు చేస్తుండేవాళ్ళం కదా చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో, కాలేజెస్లో. ఆ విధంగా ఇచ్చినటువంటి ఒక నాటికలోనో ఒక డ్రామాలోనో ఒక్కొక్కరికి ఒక రోల్ ఉంటుంది కదా, పాత్ర. ఆ పాత్రను పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికార పక్షంగా ఒక పాత్ర, ప్రతిపక్షంగా ఒక పాత్ర తప్ప, ముందు రోజు ఒకరు వెళ్ళి రాత్రిపూట కలిసి వస్తారు, రెండో రోజు ఇంకొకరు వెళ్ళి పగలు కలిసి వస్తారు, మొదటి రోజు పగలు కలిసి వస్తారు, రెండో రోజు వెనకాల వెళ్ళి రాత్రి కలిసి వస్తారు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అక్కడికి వెళ్ళి బాంచందర నీ కాలు మొక్కుతా అనేటువంటి భాషతోనే ఈ ఈ ఈ రెండు పక్షాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి పనిచేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మాటలకి చేతలకి అంత తేడా కలిగినటువంటి హిపోక్రసీతో ఎందుకు మనం జీవించాలి? ఈ రోజుకి కలిసిన వారు, మాట్లాడిన వారు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఒకటి తీసుకోవచ్చు కదా అనేటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రకంగా ఒకటి చెప్పి ఇంకొకటి చేయటం అనేది, అసలు మొట్టమొదట ఇది చేస్తాము అని చెప్పి చేయడమే అలవాటు లేదు నాకు. చెప్పకుండా చేయాలి. ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు వారు ఏం అడుగుతున్నారో, ఏం కోరుకుంటున్నారో చూసి అది చేసేస్తాను అనకుండా చూస్తానని చెప్పి ఏదో విధంగా దాన్ని చేయాలని ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటిది చేస్తానని అనకుండానే చేయడానికి ప్రయత్నం చేసే బుద్ధి కలిగి, ఇక చేస్తానని చెప్పిన తర్వాత అసలు ఇక ఒక అడుగు అనేది ఎలా వెనక్కి వేయగలుగుతాము, ఒక మాట ఇచ్చిన తర్వాత ఏ విధంగా దాని నుంచి పక్కకు వెళ్ళగలుగుతాము అని నేను ఆలోచిస్తూ ఉంటే, వచ్చేవాళ్ళందరూ, చెప్పేవాళ్ళందరూ, సలహాలు ఇచ్చేవాళ్ళందరూ ఉపన్యాసాలలో మాట్లాడేది ఒకటి, వ్యక్తిగతంగా చెప్పేటువంటిది మరొకటి. సో ఈ విధమైనటువంటి హిపోక్రసీ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక గొప్ప కోసం చెప్పాలనో ఇంకోటనో కాదు, ఓపెన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ప్లేస్ కూడా మీరు చూజ్ చేసుకోండి, కావాల్సిన చోట పోటీ చేద్దరు కానీ అనేటువంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. అది కేవలం అదేదో మనం ఏదో గ్రేట్ లేకపోతే మాకు ఇంత ఉంది అని చెప్పాలనే ఉద్దేశం అయితే కాదు. కానీ అలాంటి అవకాశం ఉన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకాలం మనం బ్రతుకుతాం, ఎంతకాలం మనం పనిచేస్తాం, ఏమిటి మనం సాధిస్తాం? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? నా స్వప్రయోజనాలకి, నా జాతి ప్రయోజనాలకి మధ్య సంఘర్షణ వస్తే నేను వ్యక్తిగత ప్రయోజనం కోసం నిలబడను, జాతి ప్రయోజనం కోసం నిలబడతాను. నా జాతి ప్రయోజనాలకి, నా దేశ ప్రయోజనాలకి మధ్య సంఘర్షణ వస్తే నేను నా దేశం వైపు నిలబడతాను అని చెప్పాను. సో ఈ రకమైనటువంటి స్ఫూర్తితో నడుస్తున్నటువంటి మనం సొంతం కోసం, సొంత ప్రయోజనాల కోసం, సొంత కంఫర్ట్స్ కోసం నిలబడితే మరి ఇన్నాళ్ళుగా ఇంతమంది చేసినటువంటి త్యాగం ఏమైపోద్ది? వీరందరూ చేసినటువంటి జీవిత త్యాగాలు ఎటువైపు పోతాయి? వారందరి గురించి మనం మాట్లాడుకుంటూ, వారందరిని గురించి మనం స్మరించుకుంటూ, స్ఫూర్తిని తీసుకుంటూ మళ్ళీ స్వప్రయోజనాల కోసమే మనం ముందుకు వెళ్ళిపోతే మరి ఎవరు వస్తారు, ఎవరు వీరికి విముక్తిని కలిగిస్తారు, ఎవరు వీరిని బాగు చేస్తారు అనేటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఈ లిబరేషన్ కాంగ్రెస్ ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక మనం గమనిస్తే, అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ముఖ్యంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. 2 రాష్ట్రాలు గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. అయితే ఈ 4 పార్టీలు 2 కుటుంబాలే నిర్వహిస్తూ ఉన్నాయి. 2 కుటుంబాలు 4 పార్టీల పేర్లు చెప్పుకుని ఈరోజు ఏమి చేస్తున్నాయి అని అంటే,
ఒక అధికారం కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. ఎవరికి వచ్చినా ఈ రెండు కుటుంబాల్లో ఎవరొకరికి వస్తుంది అనమాట. ఇది ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఒక రాష్ట్రానికి అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఒక చాయిస్ అనేది లేదు, మనకు ఒక ప్రత్యామ్నాయం అనేది లేదు. అయితే ఈ కుటుంబం లేదంటే ఆ కుటుంబం. ప్రజాస్వామ్యంలో అలా ఒక కుటుంబం ఇంకో కుటుంబం కోసం కొట్లాడుకుంటే రాష్ట్రం అంతా కూడా రెండుగా విడిపోయి ఈ కుటుంబానికో ఆ కుటుంబానికో నిలబడటం అనేటువంటిది అది గత్యంతరం లేని పరిస్థితి. కాకపోతే మరి ఇంకేమవుతుంది అన్నది మనందరం కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అన్నప్పుడు అనేకమైనటువంటి చాయిస్లు ఉంటాయి, అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. కానీ ఆ డెమోక్రసీని కూడా ఆటోక్రసీగా చేస్తూ స్వతంత్రంగా ఆలోచించే విధానం రానివ్వకుండా, స్వేచ్ఛగా బ్రతికే విధానం లేకుండా, ప్రశ్నించే తత్వాన్ని కూడా నలిపేస్తూ, కనీసం వారి భావ స్వేచ్ఛను కూడా హరిస్తూ, ఈరోజు గ్రామానికి వెళ్ళి మనం ఏదైనా అడిగితే చెప్పడానికి భయపడే పరిస్థితి ఉంది. అదే ప్రాంతంలో నడుస్తున్నప్పుడు ఆ గ్రామాల పేర్లు ఎందుకు నేను చెప్పడం లేదు, ఎదురుగా సభ జరుగుతున్నప్పుడు ఏం చెప్పేవారు కాదు. ఆ తర్వాత అందరికి బై చెప్పి నడుస్తుంటే ఒక్కొక్కరు వెనకాల పరిగెత్తుకుని వచ్చి పక్కకు అడిగి, సార్ అక్కడ చెప్తే నెక్స్ట్ మినిట్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేరిపోద్ది, వాళ్ళకి చేరిపోయింది అని అంటే మా పరిస్థితి మరి ఏమవుద్దు నేను ఊహించలే. అందుకోసం పక్కకు వచ్చి చెప్తున్నాము, ఇది సార్ మా సమస్య, ఇది సార్ మా పరిస్థితి అని యాత్రలో చాలా మంది వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ కూడా లేదు. ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కుని వాడుకునేటువంటి అవకాశం కూడా లేకుండా ఈ డెమోక్రసీలో పాలన జరుగుతుంది అని అంటే ఎటువైపుకి దారి తీస్తున్నాము అన్న విషయాన్ని మనం అందరం కూడా అవగతం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. సో అట్లాంటి ఒక ఆపరేషన్ అనేటువంటిది ఈ పూర్వ కమ్యూనిటీస్ మీద స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది ఒకవైపు ఉంది. మరొక వైపు మరి ఈ రెండు ఫ్యామిలీస్ అధికారం కోసం పనిచేస్తున్నది మరొక వైపు ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు కుటుంబాలు ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరొకరు తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే దానికి వంతగా ఈ పక్క ఆ పక్క అని అనుకోవడానికి మనం తయారైపోతున్నాం తప్ప అసలు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు నాయకులు కాకూడదు, మనం ఎందుకు ఆ అధికార పగ్గాలు చేపట్టకూడదు అన్న ఆలోచన మనం చేయడం లేదు. అలాంటి ఆలోచన మనకు రానివ్వడం లేదు. అంటే దాని అర్థం వారు ఏం చెప్తున్నారు, నేను చదువుకునే బిడ్డకి 15,000 ఒకరికి ఇస్తానంటే లేదు ఇద్దరికైనా ఇస్తాను, ముగ్గురికైనా ఇస్తా అని మరొకరు అంటూ ఉంటే అప్పుడు ఒకటి ఇచ్చేవాడికి వేద్దామా, ఇద్దరికి ఇచ్చేవాడికి వేద్దామా, ముగ్గురికి ఇచ్చేవాడికి వేద్దామా అన్న ఆలోచనలోకి మనల్ని నెట్టేస్తున్నారు. అంటే మనల్ని ఆధారపడి జీవించే వారుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు వాడిచ్చేదేంటి వీడిచ్చేదేంటి, నేనే అధికారంలో భాగస్వామిని అయితే అసలు ఈ అడుక్కునేటువంటిది ఏంటి, ఒక్కొక్కరికి 2 ఎకరాలు భూమి ఇస్తాను, ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తాను, ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను అన్న ఆలోచనలోకి రానివ్వకుండా ఇలా ఎవరు ఎక్కువ ఇస్తారు, ఎవరికి ఓటేద్దాం అన్న ఆలోచనలోనే పెడుతూ ఉన్నారనంటే చెప్పకుండా తెలియకుండా మనకి ఏ రకమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారంటే మీరు నిరంతరంగా పాలితులుగానే ఉండాలి, మేము 4% ఉన్నా 6% ఉన్నా ఎప్పటికీ మేమే పాలన చేస్తాము, కాబట్టి మీరు పాలితులుగా ఉండి ఏది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది అన్న ఆలోచనతో మీరు మాకు మద్దతునివ్వాల్సిందే తప్ప దానిలో నుంచి, ఆ ఫ్రేమ్ లో నుంచి, ఆ చట్టంలో నుంచి బయటకు వచ్చి ఆలోచించే స్వేచ్ఛ గాని అలాంటి ఆలోచన గాని నీకు రావాల్సిన అవసరం లేదు, నీకు రానివ్వము అన్నటువంటి కుతంత్రం నడుస్తున్నది. ఈరోజు ఈ యాత్రలో చూసినటువంటి క్రమంలో ఉన్నటువంటి ఈ ఆధిపత్యం అనేటువంటిది అణువణువున ప్రతి చోట ఆధిపత్యం చేసే మనుషులు మారుతున్నారు, కానీ
ఆ ఆధిపత్యం కింద మగ్గిపోయి బానిసలు మాత్రం ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక సోషల్ రీఇంజనీరింగ్ అనేటువంటిది జరగాలి. ఆ సోషల్ రీఇంజనీరింగ్ అనేది జరగాలి అని అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈ పేద వర్గాలు అందరూ కూడా ఏకమై మనం ఏం కోల్పోయాము అన్నదాన్ని తిరిగి సాధించే దిశగా ఒక ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం ఎవరికి వారిగా ఉంటే సాగదు, ఎవరికి వారిగా ఉంటే జరగదు. అందుకోసం ఒక వేదిక ద్వారా ఈ సోషల్ రీఇంజనీరింగ్ అనేది మనం తీసుకురావాలి. ఈ సోషల్ రీఇంజనీరింగ్ ద్వారా ఏమిటి మనం సాధిస్తామంటే, అసలు మొట్టమొదట మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు దేనిలో తక్కువ? చదువులో తక్కువ, ఆలోచనలో తక్కువ, మేధస్సులో తక్కువ, జ్ఞానంలో తక్కువ, దేనిలో మనం తక్కువ? దేనిలో మనం తక్కువ కాని వాళ్ళం ఆ తక్కువ సంఖ్య, అల్ప సంఖ్యగా ఉన్న వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే, అధిక జనులుగా ఉన్న మనం అల్పసంఖ్యాకుల్ని ఎదిరించి వారి కంటే పై చేయని ఎందుకు సాధించలేకపోతున్నాం అన్న ఆలోచన మనం ఇంతవరకు చేయలేదు. ఇది మనం చేయాల్సినటువంటి ఆలోచన. ఈరోజు మైనారిటీస్ అని ముస్లిమ్స్ని, మైనారిటీస్ అని క్రిస్టియన్స్ని ఈ విధంగా సంబోధిస్తూ మైనారిటీస్ అని అంటూ ఉంటే, అవును మేము తక్కువ సంఖ్య అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ మనలో ఉన్న పరిస్థితి. ఆ సైకలాజికల్ ఫీలింగ్ తోనే మనం అల్ప సంఖ్యలో ఉన్నాము అనేటువంటి పరిస్థితి. కానీ నేను ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను. ఏమనంటే, ఈరోజు ఖచ్చితంగా ఒక మార్పు అనేది రావాలి. మీ ఆలోచనలో మార్పు రావాలి. ఏమిటా మార్పు అంటే, మైనారిటీలుగా ఉన్న ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎస్సీ, ఎస్టీలతో ఖచ్చితంగా కలవాలి. వారితో కలిసి ఐక్యం కావాలి. వారితో కలిసి ఓబీసీలను కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మైనారిటీలుగా చెప్పబడేటువంటి వారందరూ కలిసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయినప్పుడు వారే అధిక జనులు అవుతారు, అధిక సంఖ్య అవుతారు. కాబట్టి అల్పసంఖ్యాకులు మనం కాదు. ఈ రోజు పరిపాలన చేస్తున్న వాళ్ళు అల్పసంఖ్యాకులు. మనమందరం ఏకమైతే మనమే అధిక జనులం, మనమే మెజారిటీ పీపుల్, మనమే గ్రేటర్ నెంబర్స్ అన్న విషయాన్ని ప్రతి చోట కూడా మనము వారికి ఉద్దేశించి చెప్తూ, మనం అందరం కూడా గమనించి ఆలోచించాల్సింది ఏంటంటే, అధిక జనులుగా ఉన్న మనం ఈ అల్పసంఖ్యగా ఉన్నటువంటి వారి చేతుల్లో, వారి కబంధ హస్తాల్లో ఎందుకు ఇరుక్కుపోయి ఉండాలి? వారికే పదే పదే అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇన్నాళ్ళు ఈ అధికారం అనేది ఎప్పుడు కూడా ఈ అధిక జనులకు రాలేదు. ఈ అధిక జనులు ఎప్పుడు ఆ రుచిని చూడలేదు. అయితే అంటే అధికారం అనేటువంటిది ఒక మత్తు, లేకపోతే దాని ద్వారా ఒక సుఖమో అన్నటువంటి కోణంలో కాదు మనం మాట్లాడుతున్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తాము అధికారం ఉన్నప్పుడు ఆ వర్గం వారికి ఏ విధంగా అన్ని రకాల అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి వర్గం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు అన్న విషయాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అయితే మనమేమనుకుంటామంటే, మీరు పేదవాళ్ళగా ఉన్నారు కాబట్టి పేదవారికి ఒక స్కీమ్ ఇస్తాను, లేకపోతే ఒక పెన్షన్ ఇస్తాను, లేకపోతే ఒక పథకం ఇస్తాను అనేటువంటి చెప్తే దాంతో మనం సంతృప్తి చెందేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ అదే అధికారంలో భాగస్వామి అయితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చేది చిన్న చిన్న అవకాశాలు, అంటే వేరుశనగ లాంటి, వాళ్ళు పొందేది, వాళ్ళు తినేవి మంచి బలమైనటువంటి ఆహారం కలిగినటువంటి జీడిపప్పు లాంటివి. వారు అన్ని రకాలుగా పరపతి, అధికారం, అవకాశం ఉన్న పదవులేమో వాళ్ళున్న వర్గాలు వారికి ఇచ్చుకుంటారు. చిన్నవి జీతాలు రాని, అవకాశాలు లేని ఈ వర్గాలకి ఇస్తూ వస్తారు. ఉదాహరణకి 56 కార్పొరేషన్లు బీసీ కోసం అని చేసి 50,000 రూపాయల జీతంతో వాళ్ళని పెట్టారు. అదే 170,000 మంది అడ్వైజర్స్ అని రకరకాల పదవుల్లో ఆ వర్గానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళకు వచ్చేది
5 లక్షల రూపాయల జీతంతో పాటు వారికి ఉండేటువంటి స్టాఫ్, వెహికల్స్, క్యాంప్ ఆఫీసు, అలా అక్కడ ఆఫీసు, వాటన్ని ఎలవెన్స్లు ఇవన్నీ కూడా వచ్చేదేమో వారికి. అలా ఎందుకు మీ కమ్యూనిటీ వాళ్ళనే మీరు పెట్టుకున్నారు అనేటువంటి ప్రశ్న అడిగితే, దీనిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని ఎలా చూడగలుగుతాం? ఇది మేధస్సుకు సంబంధించింది, మెరిట్కి సంబంధించింది, వాళ్ళ యొక్క తెలివితేటలకు సంబంధించింది. అలాంటి వాళ్ళని కదా అడ్వైజర్స్గా తీసుకుంటాం. దానిలో కూడా వీళ్ళ వాళ్ళ అనేటువంటి ఆలోచన ఎలా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పినటువంటి విషయం మీరందరూ కూడా గమనించి ఉంటారని అనుకుంటూ ఉన్నాను నేను. అంటే ఎక్కడ అవకాశం ఉందో, ఎక్కడ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడేమో ఆ అధికార పక్షంలో ఉన్న వర్గం వారు ఎవరు పరిపాలన క్రమంలో ఉంటారో, పీఠంలో ఉంటారో వారు పెట్టుకుంటారు. పేదవాళ్ళకి మాత్రం చిన్న చిన్న పీనట్స్ ఇస్తూ ఉంటారు. అది అధికారంలో ఉండడానికి బయట ఉండడానికి ఉన్న తేడా. అది అన్నది అది ఒక్కసారి కనుక మనం చవి చూస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం. ఎందువల్లంటే మనం ఒకరికి అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే వాళ్ళు ఏదైనా మనకు చేస్తే మన కోసం ఒకటి చేయగలుగుతారు. కానీ మనమే ఆ అధికారంలో ఉంటే మనం అలాంటివి 100 చేయగలుగుతాం. ఎన్నో రకాల అవకాశాలు ఇవ్వగలుగుతాం, ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధిని మనం సాధించగలుగుతాం. అందువల్ల అంటే మీకేం కావాలి, మీకు కావాల్సినవి మేము ఇస్తున్నాం కదా, మీకు కావాల్సినవి మేము చేస్తున్నాం కదా, కాబట్టి ఇంకెందుకు మీకు ఈ ఆలోచన? మేము మీకోసం ఉన్నాం, మీ పక్షాన ఉన్నాం, మీకోసం పనిచేస్తున్నాం అనేటువంటి మాటలే చెప్తూ ఆ పీఠానికి కూడా దరిదాపులకు రానివ్వకుండా మనం పాలితులుగానే ఉండాలి అన్న ఆలోచనల్ని మన మెదడులో పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా వారు ఈ అధిక జనులుగా ఉన్న పేదలు ఏమైనా ఈ పీఠానికి దగ్గరికి రావాలనే ప్రయత్నం చేస్తే వారిద్దరూ రాత్రిపూట ఏకమైపోతారు. అది ఉన్నటువంటి ఒక్కసారి చూడండి. ఈ రోజు మనం ఒక లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని ఎందుకోసం స్థాపించామనంటే ఒక సోషల్ రీఇంజనీరింగ్ కోసం, వ్యవస్థ పునర్నిర్మాణం కోసం, వీరందరికీ కూడా కోల్పోయినటువంటి ఒక అవకాశాలు సాధించడం కోసం, పేద ప్రజలకు సేవలు అందించి వారిని విముక్తి బాటలో నడిపించడం కోసం. ఇలాంటి వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లో ప్రవేశిస్తే అప్పుడు వీరికి నిజమైనటువంటి వాయిస్, వారి వాక్కు, వారి యొక్క కష్టము, వారి యొక్క సమస్య అక్కడ చర్చకు వచ్చి అందుకు కావలసినటువంటి చట్టాన్ని తయారు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున్నటువంటి పాలక ప్రతిపక్షాలు రెండు కూడా ప్రతినిధులుగా ఎన్నుకున్న వారందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎన్నికైన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళంతా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఎలా డబ్బుని, ఆస్తుల్ని సంపాదించుకోవాలి అన్న దాని మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉన్నారు. ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో 10 సంవత్సరాలన్న వీరికి ఇస్తే వారు ఎదుగుతారు అని పార్లమెంటులో, అసెంబ్లీలలో ఎస్సీ ఎస్టీల కోసం కల్పించినటువంటి రిజర్వేషన్లో ఎన్నికైన నాయకులు కూడా చేస్తున్నటువంటి పని ఏమిటి అనంటే, ఒక్కసారి ఒక అవకాశం రాగానే ఎలా వ్యాపారాలు చేయాలి, ఎలా వ్యాపారాలు వృద్ధి చేయాలి, ఎలా సంపాదన కొనసాగించాలి, రేపు మళ్ళీ అధికారం కొనుక్కోవడం కోసం పెట్టుబడిగా పెట్టడానికి, ఓట్లకు డబ్బులు ఇవ్వడానికి ఎలా సంపాదించాలన్నదే ఈరోజు నడుస్తున్నటువంటి చరిత్ర. అయితే మనం వచ్చింది, మనం చేయాలనుకున్నది సేవ చేయటం కోసం, విముక్తి పరచడం కోసం, వ్యాపారాలు చేయటం కోసం కాదు. అందువల్ల మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒక రిజర్వ్డ్ స్థానం ఉందని, ఆ రిజర్వ్డ్ స్థానం నుంచి ఈ కేటగిరీస్ రావాలని, ఇక అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు కొన్నైనా ఇవ్వకపోతే ఈ వెనుకబడిన వర్గాలకు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడ రాజకీయంగా ఒక వర్గాన్ని కొట్టి ఇంకొక వర్గం పైకి రావడం కోసం కొంతమంది బీసీలకు అవకాశం ఇవ్వడం అనేది తప్ప, వాస్తవ రూపంలో నిజమైన అధికారం ఎవరికి దొరికింది, ఎక్కడ దొరికింది? ఈ విధంగా ఎన్నికైనా ఒక ఎస్సీ అయినా, ఒక ఎస్టీ అయినా, ఒక బీసీ అయినా, ఒక మైనారిటీ అయినా
ఒక అన్యాయం జరిగిన రోజు, ఇది అన్యాయం, ఇది తప్పు, ఇది అట్రాసిటీ, ఈ అట్రాసిటీ చేసిన వ్యక్తిని పనిష్ చేయండి, శిక్షించండి, మరొకసారి అలాంటిది పునరావృతం కాకుండా ఒక సందేశం వచ్చే విధంగా వారికి శిక్ష వేయండి అని మాట్లాడినటువంటి క్రమం ఈ రిజర్వేషన్స్ ద్వారా ఎన్నికైనటువంటి ప్రతినిధులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ ఈ 76 సంవత్సరాల్లో తమ జాతికి అన్యాయం జరిగినప్పుడు తిరిగి ప్రశ్నించిన క్రమం కానీ, ఉదాహరణ కానీ ఎక్కడైనా ఈ స్వతంత్ర భారతంలో మనం చూసామా? అందుకే ఆ రోజు అంత ఆవేదన చెందాడు. గాంధీ నేను చచ్చిపోతాను నువ్వు సంతకం పెట్టకపోతే అని నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, దీని మీద కనుక సంతకం పెడితే ఈ నా జాతి జనుల ప్రయోజనాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఎప్పటికీ కూడా వీరికి ఒక గొంతు అనేది ఉండదు, ఒక వాయిస్ అనేది ఉండదు, ఒక చట్టసభలో ఒక మాట్లాడేటువంటి వ్యక్తి ఉండడు. ఈ పెత్తందారుల పార్టీల నుంచి ఎన్నికైన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధిపత్య వర్గాలకు బానిసగా బ్రతకాల్సిందే తప్ప స్వేచ్ఛగా బ్రతకాలనే ఆలోచన మనసులో ఉన్నా కూడా దాన్ని చంపుకుని ఒక బానిసగా జీవించే పరిస్థితి ఉంటుంది. ఈ జాతి జనుల సమస్యలు ఎవరు కూడా వాటిని అక్కడ మాట్లాడలేరు అనేటువంటి ఆవేదన ఉన్నా కూడా ఆ సపరేట్ ఎలక్టరేట్స్ అనేటువంటివి కోల్పోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వ్యాపారాలు చేయడం కోసమో ధనాన్ని సంపాదించడం కోసమో మనం పార్టీ పెట్టలేదు. మనం పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులను, రాజకీయవేత్తలను తయారు చేయడానికి కాదు ఈ లిబరేషన్ కాంగ్రెస్ పెట్టింది. పేదలలో నుంచి నాయకులను తయారు చేయడానికి, లీడర్స్ని సృష్టించడానికి మనం తెచ్చాం, పొలిటీషియన్స్ని సృష్టించడానికి కాదు. పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఈరోజు మనం పాలక పక్షం చూసినా ప్రతిపక్షం చూసినా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ అవర్ ఎయిమ్ అండ్ మోటో టు లాంచ్ ఏ పార్టీ, మనందరం కలిసి సమిష్టిగా ఆ రోజు ఈ లిబరేషన్ కాంగ్రెస్ని మనం స్థాపించాము. దేనికోసము అని అంటే పేదలకు నాయకత్వాన్ని ఇవ్వడానికి, పేదల్లో నుంచి నాయకులను తయారు చేయడానికి, పేదలకి రాజకీయవేత్తలను తీసుకురావడం కోసం కాదు, రాజకీయ పొలిటీషియన్స్ని తయారు చేయడం కోసం కాదు. ఇది మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఒక నాయకుడు అనేవాడు తమ జాతి గురించి, తమ సమాజ భవిష్యత్తు గురించి, రేపటి తరం గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రేపు నేను ఈ అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఈ అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అన్న దాని మీదే దృష్టి పెట్టి ఆ అధికారం కోసమే అరువులు చాచేటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులకి ఉంటుంది. లీడర్కి పొలిటీషియన్కి ఉన్నటువంటి తేడా అది. మనకు కావాల్సిన లీడర్స్, నాట్ పొలిటీషియన్స్. ఈ అధిక జనుల కోసం ఏర్పాటు చేసిన ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విల్ మేక్ లీడర్స్, బ్రింగ్ లీడర్స్, ఫార్మ్ లీడర్స్, లీడ్ లీడర్స్. నాయకుల్ని ముందుకు నడిపించే నాయకత్వాన్ని ఈ లిబరేషన్ కాంగ్రెస్ ఇస్తుంది. అందుకు ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. అక్కడ ఈ ఆధిపత్య వర్గాలు మాత్రమే పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు ఉండాలి? మామూలుగా గతంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడికి రండి సార్, మీరు ఇక్కడ చేయండి సార్ అని అంటూ కొన్ని కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్తుంటే అక్కడ ఎందుకు పోటీ చేయాలి? జనరల్ కాన్స్టిట్యున్సీలు ఎవరైనా పోటీ చేయొచ్చు కదా, అక్కడ చేయమని కదా మీరు అడగాలి, ఇక్కడ చేయమని ఎందుకు అంటున్నారని నేను ఆ రోజు అన్న మాట మీరు గమనించి ఉంటారని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే 4% ఉన్నవాళ్ళు, 6% ఉన్నవాళ్ళు 60% సీట్లలో పోటీ చేస్తూ ఉంటే, మరి 20% ఉన్నవాళ్ళు, 35% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఇది మనం ఎందుకు ఆలోచించడం లేదు? ఇది ఎందుకు మనకు ఆలోచన రావడం లేదు? ఇదంతటికి కూడా మనకున్నటువంటిది ఒక న్యూనత భావాన్ని తరతరాలుగా మన మెదడులో పోశారు, ఆ రకంగా నేర్పించారు. ఏ విధంగా అంటే, నేను కర్నూలులో పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న 15 సంవత్సరాలు కూడా లేనటువంటి వాడు పులిగా, సుబ్బిగా అని 50 సంవత్సరాలు వయసున్నటువంటి ఒక రైతు కూలీని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తుంటే పక్కన ఉన్నటువంటి యూత్ యంగ్స్టర్గా ఉండి చదువుకున్నాడు, వీడు నా అంత లేడు, మా నాన్న అరే అంటున్నాడు ఏంటని, ఎందుకు అలా పిలుస్తున్నావు అని అతను అడిగితే వెంటనే వాళ్ళ నాన్న,
అయ్యా మనం అలా అడగకూడదు, మనం అలా ఎదిరించకూడదు, వాళ్ళు రెడ్డి గారు వాళ్ళు ఏదైనా అనొచ్చు, మనం తిరిగి అనకూడదంటే, ఇప్పుడు ఆ పెద్దరెడ్డి అన్నాడంటే ఆలోచిస్తాం, వీడెంత పొడ్డవాడు, వీడేంటి నిన్ను ఏరా అనేది ఎదిరిస్తే, లేదు లేదు వాళ్ళు అనేవాళ్ళు, మనం పడేవాళ్ళం, మనం ఎదిరించకూడదు, మనం మాట్లాడకూడదు అని తన పిల్లవాడికి అతను నేర్పిస్తాడు. ఇలా ఒక న్యూన్యత భావాన్ని, అంటే ఉడుకు రక్తం ఎదిరించడానికి ప్రయత్నం చేసినా కూడా దాని మీద నీళ్లు, పొంగుతున్న పాల మీద నీళ్లు పోసినట్టు దాన్ని చల్లార్చి ఆ ఆలోచనని చంపేసి ఒక న్యూన్యత భావాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి ఈ జాతుల్లో ఉంది. ఇక రెండవది ఏంటంటే ఎన్ని జరిగినా ఏం చేసినా కూడా మనం యునైట్ అవ్వడం అన్నది, ఐక్యం అవ్వడం అన్నది సాధించలేకపోతున్నాం. అలాంటి ప్రయత్నం ఒకవేళ ఎక్కడన్నా జరిగినా ఆ ఐక్యత కానివ్వరు ఈ పెత్తందారులు. ఎందుకనంటే వీరు అధిక జనాభాగా ఉన్నారు, అధికంగా ఉన్నారు. వీరందరూ ఏకమైపోతే మా దగ్గరకు వచ్చి మా కాడు మొక్కేవాడు ఎవడుంటాడు, మమ్మల్ని పూజించేవాడు ఎవడుంటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా వీళ్ళు విడివిడిగానే ఉండాలి. అందుకోసం మనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏరుకుని, మనలో ఉన్నటువంటి వ్యక్తులతోనే ఒకరి మీద ఒకరికి కక్షలు కలిగే విధంగా, గొడవలు పడే విధంగా తయారు చేస్తారు. అది వారు నిరంతరం కొనసాగించేటువంటి ఒక కుతంత్రం. ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఈ చిన్న చిన్న రుగ్మతల్ని మనం అధిగమించలేకపోతూ ఉన్నాం. అందువల్లే ఈరోజు పాలితులుగానే ఉండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఈరోజు ఈ లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీ పెట్టడం యొక్క ఆలోచన ఒక లీడర్స్ని తయారు చేయాలి, ఒక అవకాశాన్ని మనం తీసుకోవాలి. ఈ రోజునటువంటి కేవలం 2 పార్టీలు, 2 వర్గాలే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న క్రమంలో మనమెందుకు ఏకమై, మనమెందుకు ఒక్కటై ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఏర్పడకూడదు? ఒక 3వ ప్రత్యామ్నాయం అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? ఒక చాయిస్ అనేది ఇవ్వాలి. ఈరోజు 2 నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 2 నచ్చనటువంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాము అనేటువంటి ఆలోచనతో మనం ఈ లిబరేషన్ కాంగ్రెస్ని తీసుకురావడం జరిగింది. ఇది గమనించుకుని మనం ఎక్కడెక్కడైతే అధిగమించలేకపోతున్నామో, రాణించలేకపోతున్నామో, ఈ ఆత్మ న్యూనత భావంలో నుంచి, అనైక్యతలో నుంచి మనం ఏ రోజైతే బయటపడతామో ఆ రోజు మనం అనుకున్నది సాధించే దిశగా ముందుకు నడవగలుగుతాం. మనకి తప్పకుండా ఒక్కసారి ఈ పేద ప్రజలు వారు ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు అయితే మన జీవన గమనం ఏ విధంగా మారుతుంది, మన జీవిత చక్రం ఏ విధంగా మారుతుంది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు మనం చూపించవచ్చు. ఈ జిల్లా వాస్తవంగా అందరూ కూడా మీరు ఎక్కడ సార్ పోటీ చేసేది, ప్రకాశం జిల్లానా అని అడుగుతారు. ఎందుకు అని అంటే మీ నేటివ్ ప్లేస్ కదా అని. అంటే రాష్ట్రంలో ప్రజలకు నాది ఏ జిల్లా అని అంటే ప్రకాశం జిల్లా అనేటువంటి విధంగా ముడిపడిపోయినటువంటి పరిస్థితి వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట. అయితే మరి ఈ జిల్లాలో పనిచేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచినటువంటి నాయకులు ఏ విధంగా ఈ జిల్లా సమస్యలు, ఈ జిల్లా యొక్క భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక సామాజిక స్థితిగతులు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ రకమైన సమస్య ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకమైనటువంటి పనులు చేస్తే ఏ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి నలుమూలల నుంచి అన్ని వైపులా ఉన్నటువంటి పరిస్థితి మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిని. గిద్దలూరు నుంచి ఈపురుపాలెం వరకు కానీ, ఇటు మన చేవూరు రావూరు దగ్గర నుంచి మన మార్టూరు దగ్గరకు కానీ, ఇట్లా ఏ మండలం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా, ఏ పరిస్థితి చూసినా కూడా స్పష్టంగా ఒక అవగాహనతో పనిచేయగలిగినటువంటి ఒక జ్ఞానాన్ని ఈ జిల్లా మీద సంపాదించినటువంటి వ్యక్తిగా
ఎందుకు ఇంత అభిమానం, ఈ రకమైనటువంటి ఆలోచన నాకు ఉంటుంది అని అంటే, ఈ జిల్లాలో ఉన్నప్పుడు అంటే తన తన గర్భం నుంచి పుట్టినటువంటి బిడ్డకును తల్లి ఏ విధంగా చూసుకుంటుందో అలా ఈ ప్రకాశం జిల్లా ప్రజలు నన్ను చూశారు. కాబట్టి ఇది నాదే, నా ప్రాంతమే అనేటువంటి భావనతో ఇక్కడ ఉండడం, పనిచేయడం, రావడం, ఎప్పుడు వచ్చినా కూడా అలాంటి పరిస్థితిలో ఉండడం అనేటువంటిది జరుగుతున్నటువంటి క్రమం. అయితే మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా కూడా కష్టం చేయకుండా, ఏదైనా కూడా శ్రమ చేయకుండా ఏది కూడా మనం సాధించలేం. ఈ రోజు కంఫర్ట్స్ కోసం కావాలంటే ఎక్కడో చోటకి ఏదో పదవి తెచ్చుకోవచ్చు. కానీ శ్రమకు సిద్ధపడ్డాం, కష్టానికి సిద్ధపడ్డాం, పోరాటానికి సిద్ధపడ్డాం. మనం ఇన్నాళ్ళు సాంఘిక ఉద్యమాలే చేశాం, సామాజిక ఉద్యమాలే చేశాం. ఒకరికి కష్టం కలిగిందంటే దానికోసం ఎలా నిలబడాలి, ఒక అట్రాసిటీ జరిగిందంటే ఆ నష్టపరిహారం ఎలా చెల్లించాలి అన్న దృక్పథంతోనే, ఆ దృక్కోణంలోనే చూసాం. కానీ సాంఘిక ఉద్యమాల వల్ల ఏ విధమైనటువంటి మార్పు సాధ్యం కాదు, ఏ విధమైనటువంటి అవకాశాలు మనం పొందలేం. కేవలం ఒక నష్టపరిహారం మాత్రమే పొందగలుగుతాం. మనకి ఈ జాతులకు విముక్తి కావాలి అని అంటే మనం రాజకీయ పోరాటమే చేయాలి, రాజకీయంగానే నడవాలి, రాజకీయం చేయడం నేర్చుకోవాలి. ఆ రాజకీయం చేయడం అన్నది మొదలు పెడదాం. ఇక సాంఘిక ఉద్యమాలు చేసి చేసి అలసిపోయాం. ఈ విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలకు నిలయమైనటువంటి ఈ ప్రకాశం జిల్లా నుంచి ఒక రాజకీయ ఉద్యమం మనం మొదలు పెడదాం. కష్టం అనేది, శ్రమ అనేది, కష్టపడి పని చేయటం అనేది, పోరాటం చేయటం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కొత్త కాదు. అలాగే మనుషులుగా పుట్టిన మనకి కొత్త కాదు. ఎక్కడ కూడా కష్టం లేకుండా ఫలితం అనేటువంటిది రాదు. ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, మనకి ఊహ తెలియనటువంటి సందర్భంలో, మనకి ఏమీ తెలియనటువంటి వయసులో కూడా మనం పోరాటం చేస్తూనే ఎదిగాం. అసలు మొట్టమొదట ఈ భూమి మీదకు అడుగు పెట్టేటువంటి శిశువుగా తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు శ్వాస అందుకోవటం కోసం ఆ బిడ్డ పోరాటం చేసే అని ఊపిరి పీల్చుకుంటుంది. అంటే ఆ ఊమిలో నుంచి ఒక్కసారి బయట ప్రపంచంలోనికి వచ్చినప్పుడు కూడా మొదటి శ్వాస తీసుకోవడం కూడా ఒక పోరాటంతోనే స్టార్ట్ అయ్యింది. అలాంటిది ఈరోజు ఈ జాతి విముక్తి కోసం మనం పోరాటం చేయలేమా? ఆ జాతి విముక్తికి, ఆ జాతి జనులకు కావలసినటువంటి అధికారంలో ఒక ఓటా కోసం, అధికారంలో ఒక స్థానం కోసం మనం పోరాడలేమా? ఖచ్చితంగా మనం పోరాడగలం, పోరాడి సాధించుకోగలం. అలాంటి ఒక ఉద్యమానికి, అలాంటి ఒక పోరాటానికి సిద్ధం కండి అని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, నేను వెళ్ళిన గ్రామంలోనూ ప్రతి చోట కూడా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వస్తున్న క్రమంలో ఈరోజు మనం ఒక పిలుపు కోసం మీరు సిద్ధంగా ఉండండి. రేపు మనం నిర్మించబోయే వ్యవస్థ మనకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండే వ్యవస్థ కోసం మనం పనిచేద్దాం అని పలు పదాలు ఈ యాత్రలో నేను వాడినవన్నీ ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవే బ్యానర్లుగా చేసుకుని వాడుతూ ఉన్నాయి. సిద్ధమని, యుద్ధమని, సంసిద్ధమని. ఇది నేను గత 8 నెలలుగా యాత్రలో వాడిన ప్రతి పదం ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన పాలక పక్షానికి, ప్రతిపక్షానికి ఆ పదాలతోనే బ్యానర్ ఐటమ్స్గా తయారు చేసుకున్నారు అని అంటే, మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, మనము దేనిలోనూ తక్కువ కాదు, దేనిలోనూ తీసిపోము. మనకి మేధస్సు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ప్రతిభ ఉంది. మన చేతికి అధికారం వస్తే ఈ 76 సంవత్సరాలలో చేసినటువంటి పాలన మరిచిపోయి తిరిగి రాసే విధంగా, చరిత్రను సృష్టించే విధంగా మనం చేయగలుగుతాము. అన్ని తెలివితేటలు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఒక్కొక్కరు ఎంఏలు, బిఏలు, లిటరేచర్లు, డిగ్రీలు, పిహెచ్డీలు చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పేద జాతుల్లో ఉన్నారు. అందువల్ల ఏ విషయంలో కూడా మనం తక్కువ కాదు. కాబట్టి మనం తక్కువ, మనకి చేత కాదు అన్న ఆలోచన ఎవరైనా చెప్పినా, అలాంటి మాటలు అన్నా, అవన్నీ కూడా తప్పు. మనల్ని తగ్గించడానికి మాట్లాడేటువంటి విషయాలు.
ఈ రోజు మేము ప్రతి పూట కూడా వస్తున్న పదాలన్నీ చూస్తూ ఉంటే ఈ పదం మనం అక్కడ చెప్పాం, ఈ పదం మనం అక్కడ చెప్పాం, ఈ రోజు ఈ పక్షాలు వాడుకుంటున్నాయి. మనం మత్స్యకారుల కోసం మాట్లాడితే దానికోసం ఒకటి చెప్తూ ఉన్నారు, చేనేత గురించి మాట్లాడితే దానికోసం ఒకటి చెప్తూ ఉన్నారు, పులికాట్ సరస్సు గురించి మాట్లాడితే దానికోసం వెళ్ళి ఒక ఫౌండేషన్ వేశారు. మన పేరు చెప్పడం లేదు, మనం మాట్లాడిన మాటలు మాట్లాడటం లేదు. ఎందుకోసం అంటే అది కనుక చెప్తే మనం ప్రజలకు తెలిసిపోతాం, మనం ప్రజలకు దగ్గర అయిపోతాం. దానితో ఒక 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 వరవడి వచ్చేస్తుందేమో అనేటువంటి భయంతో ఈ రెండు వర్గాలుగా విడిపోయినటువంటి మీడియా వాళ్ళ పక్షాన్ని వాళ్ళు పోషించుకుంటూ వీళ్ళ పక్షాన్ని వీళ్ళు పోషించుకుంటూ ఈ రెండు కాని దాన్ని దేన్ని కూడా బయటకు రానియకుండా, బయట చెప్పకుండా, చెప్తే ఎక్కడ వీళ్ళకి ప్రచారం వస్తుందో, చెప్తే వీళ్ళు ఏకమైపోయి ఎక్కడ మా కుర్చీ కదిలిపోతుందో, మమ్మల్ని అధిగమించి వీరు ఆధిపత్యంలోకి అధికారంలోకి వచ్చేస్తారో అనేటువంటి భయంతో మనం వాడిన మాటలు, మన భాషను, మన ఆలోచనల్ని, మన డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలన్నీ తీసుకుంటున్నారు తప్ప అది ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటిది మాత్రం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన ప్రతిభ ఎంత ఉంది, మన తెలివి ఎంత ఉంది, మనకు ఎంత జ్ఞానం ఉంది అనేటువంటిది. ఇది చాలదా మనం అధికార పగ్గాలు చేపట్టడానికి? ఇది చాలదా మనం ఆ అధికారంలో భాగస్వాములు అవ్వడానికి? కాబట్టి ఒక మహోత్తరమైనటువంటి మహా ఉద్యమానికి సిద్ధంగా ఉండండి, మహా పోరాటానికి సిద్ధంగా ఉండండి. రాబోయేటువంటి రోజులు మనవే. కాలక్రమంలో ఎంతో మంది మారిపోతూ వచ్చారు. ఒకప్పుడు బ్రాహ్మలు అన్ని రంగాలలో అన్ని విషయాల్లో ఆధిపత్యం చేస్తూ పరిపాలన కూడా సాగించినటువంటి క్రమంలో నుంచి తర్వాత మరొక వర్గానికి శూద్రులు ఉన్నటువంటి నియోక్షత్రియాస్కి వచ్చింది. ఆ తర్వాత వెనుకబడినటువంటి జాతులకు వచ్చింది. ఈ రోజు తమిళనాడు చూసిన, కర్ణాటక చూసిన, కేరళ చూసిన ఏ విధంగా ఆ సోషల్ ఇంజనీరింగ్ లో ఒక్కొక్క వర్ణం నుంచి ఒక్కొక్క జాతి నుంచి ఒక్కొక్క వర్గానికి ఏ విధంగా అధికారం బదలాయింపు అయిపోయింది అనేది చూడండి. రేపు ఆ అధికారం చేపట్టబోయేది మనమే. అందుకు మీరంతా కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.